ప్రణతిని అయితే అవని గుడికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇప్పుడెందుకు వదినా గుడికి తీసుకొచ్చావు అని ప్రణతి అవనిని అడుగుతూ ఉంటుంది. ప్రశాంత్ రావడం, వాడు ఏదో చెప్పడం అంతా డిస్టర్బెన్స్గా చాలా దీనిగా ఉంటావు కదా, నీ మనసు ఇప్పుడు కుదుట పడాలి అంటే గుడికి వస్తే కొంచెం గుళ్ళో ఉన్నంతసేపైనా ప్రశాంతంగా ఉంటావు, నీ మనసు కుదుట పడుతుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఎలాంటి ఆందోళనలు చెందకుండా నీకు కొంచెం ప్రశాంతత ఉండాలి. ఆ ఆందోళన నుంచి బయటికి రావాలి అంటే ఇదే కరెక్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది ప్రణతి. నువ్వు గుడిలోకి వెళ్ళు అని గుడి అందుకే తీసుకొచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. నువ్వు ఇక్కడే లోపలికి వెళ్ళు, నేను పూలు తీసుకొని వస్తాను అనేది అంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ సేమ్ గుడికి వచ్చి శివాలయంలో వేడుకుంటూ ఉంటాడు. ఇలా నా కూతురు జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు తన జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఏమవుతుందో అసలు అర్థం కావడం లేదు. నువ్వే నా కూతురు జీవితాన్ని చక్కబెట్టాలి. తన జీవితం తనకి ఇంత చిన్న వయసులో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో చూసారా, నువ్వు నా మనసు అస్సలు కుదరలేదు. నువ్వైనా తన జీవితం చక్కబెట్టు తండ్రి, నీకు మీదే భారం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. అలా వేడుకొని బయటికి వస్తూ ఉంటాడు. ఇక అవని అయితే పూలు పట్టుకుని లోపలికి వస్తూ ఉంటుంది. అలా బయటికి వస్తున్న రాజేంద్ర ప్రసాద్కి అయితే ప్రణతి ఎదురుపడుతూ ఉంటుంది. నాన్న అనేది పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రాజేంద్ర ప్రసాద్ షాక్ అయి ఆ ప్రణతి కసైతే చూస్తూ ఉంటాడు. ప్రణతితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అవని గురించి చాలా మంచిగా, అవనిది తప్పేం లేదని నువ్వు చెప్పావు. ఇప్పుడు ప్రశాంత్ నువ్వు ప్రేమించిన అబ్బాయి వచ్చి ఇదంతా చేసింది అవనియే అని చెప్తున్నాడు. అసలు ఏంటి నిజమమ్మా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ప్రణతితో. అసలు నువ్వు చెప్తూ ఉంటే నీదే కరెక్ట్ అనిపిస్తుంది, వాడు చెప్పింది వింటే వాడిదే కరెక్ట్ అనిపిస్తుంది. వాడిది కరెక్ట్ అయితే నువ్వు అబద్ధం చెప్పు ఉండాలి, వాడిది రాంగ్ నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే వాడు అబద్ధం చెప్పు ఉండాలి. అసలు ఎవరిది ఏది నిజం అనేది తెలియకుండా అర్థం కాకుండా పోతుంది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా పోతుంది ప్రణతి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి ఏడుస్తూ, అసలు వాడు చెప్పింది అస్సలు కరెక్ట్ కాదు నాన్న, నేను అసలు చేసిన తప్పు, నేను చేసిందే తప్పు. మేము ఒకరిని నమ్మి మోసపోయాను. అలా మోసపోయి ప్రెగ్నెంట్ అవ్వడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల ఇదంతా జరుగుతుంది. అసలు ఏది తప్పు ఏది ఒప్పని నిర్ణయించుకోలేని స్థితిలో మీరు ఉన్నారు అని అర్థమవుతుంది. కానీ అవని వదనికి ఇందులో ఏ తప్పు తెలియదు. అసలు ప్రశాంత్ అనే వాడన్నదే అవని వదనికి తెలియదు. తను నా ఫోన్లో అడ్రస్ తీసుకొని ప్రశాంత్ని వెతుకుతుంది. ప్రశాంత్ని చూడడం అవని వదిన ఇదే ఫస్ట్ టైం అని అయితే ప్రణతి అయితే రాజేంద్ర ప్రసాద్కి క్లారిటీ ఇస్తూ ఉంటుంది. వాడు పెద్ద మోసగాడు నాన్న, వాడి మాటలు మీరు నమ్మకండి అని అనేసరికి షాక్ అవుతూ ఉంటాడు ప్రణతి మాటలకి రాజేంద్ర ప్రసాద్.